హాయ్ అండి. ఈరోజు మా ఇంటికి మా అమ్మాయి క్లాస్మేట్ వచ్చింది. ఈ పూల చెట్టు చూసి ఈ పువ్వు కోసుకుంటుంది, పెట్టుకోవాలనిపించి. మల్లె పువ్వు ఇంతగా పూసింది, చిన్న సైజు గులాబీ అంత పూసింది. కోసి పెట్టుకోమన్నాను. మంచి వాసన, మల్లె పూల కన్నా ఇంకా కొంచెం బాగానే వస్తుంది వాసన. ఇంకొంచెం టైం ఉంటే కొంచెం ఇంకా బాగా ఇచ్చేది. ఈరోజు కొబ్బరి నూనె కాయాలనుకుంటున్నామండి. దాంట్లో మందార పూలు కోసుకుంటున్నాము. ప్లేట్లో పెట్టుకోసి మొత్తం కోసేసి. కొబ్బరి నూనె ఈ మధ్య అస్సలు కాయట్లా, అది వరకు బాగా కాసేదాన్ని నేను. అయిపోయింది, మొన్న కొంచెం ఉంటే అమ్మాయి తీసుకెళ్ళింది. ఆ చెట్టుకు కూడా ఉంటుంది. ఆకులు కూడా కోసుకో, ఆకులు మందార ఆకులు కూడా కోసుకో. చాలు, ఇవి మందార ఆకులు లేదు, ఇవి ఓ 10 ఆకులు దుంచుకో, పెద్ద పెద్ద. మా అమ్మాయి క్లాస్మేట్, ఈ ఊరే పుట్టి పెరిగింది. ఈ ఊళ్ళోనే జాబు, ఎక్కువ ఇక్కడే ఉంటుంది, నాతో కూడా బాగుంటుంది. ఈరోజు సండే అని వచ్చింది నా దగ్గరికి. సరే ఇట్లా కొబ్బరి నూనె కాద్దామమ్మ అంటే సరేనంది. వాటికి తగినవన్నీ తీసుకుంటున్నాం, ఆకులు, పువ్వులు. కొమ్మలు అట్లా కొమ్మ ఇరుచుకో కొద్దిగా కొమ్మని, ఇరుచుకో, అక్కడికి వెళ్ళినా కొలుచుకుందాం. అట్లా తుంచుకో, అది బాగా లేతగా ఉంది. ఆ కొమ్మ పెద్దగా ఉంది చూడు, అటు అది ఇరిచేసుకో. ఇది లేతగా ఉంది, ఇది నీకు తగులుతుంది ఇక్కడ. అది సరిపోద్ది. కొన్ని గులాబీ రెక్కలు కూడా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, వేసుకోవచ్చు, పర్లేదు. ఇది ఈ పక్క ఒకటి ఉంది చూడు, ఇది ఈ పక్క కిందకి దిగు. చిన్న కరివేపాకు 4 రెబ్బలు, గోరింటాకు, మందార పువ్వులు, మందార ఆకులు, గులాబీ పువ్వులు. ఈరోజు కలబంద దగ్గరలో లేదండి, తీసుకురావాలి. ఒకటి వేసాను నేను, చనిపోయింది అది. అది కూడా వేసుకున్నా మంచిది. పొట్టి కొబ్బరి నూనె రాసుకునే కన్నా ఇట్లా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ రాసుకోవడం మంచిది జుట్టుకి. ఇది వచ్చేసి మందార ఆకులు కొంచెం తీసుకోవాలి. తర్వాత కరివేపాకులు కొంచెం, తర్వాత గోరింటాకులు బాగా లేతగా ఉన్నాయి తీసుకోండి. తర్వాత ఈ బేబీ పింక్ గులాబీలు మంచి సువాసన వస్తాయండి, అవి తీసుకోండి. మరి మందార పువ్వులు, ఇవి చిన్న చెట్లుగా ఉంటాయి చూడండి, అవి పెంచాను నేను 2, అవే వచ్చాయి, ఒక 5-6 పువ్వులు వచ్చాయి, అవి వేసుకోండి. తర్వాత మెంతులు కొంచెం. ఇవి కలబంద కూడా వేయాలండి, ఇప్పుడు అందుబాటులో లేనందువల్ల నేను వేయలేదు. ఈసారి చూపిస్తాను. అది గుంటగలగరాకు, మరి
గుంటగలగరాకు, పోతే కలబంద, ఇవన్నీ ఈసారి మళ్ళీ చేస్తానండి, అప్పుడు చూపిస్తాను. అవి కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఆముదం. ఆముదం ఈ క్వాంటిటీలో తీసుకోవచ్చండి. ఆముదం అయితే తప్పనిసరిగా వేయాలి. ఎందుకంటే కొబ్బరి నూనెకి మాడే తత్వం ఉంటుంది కొంచెం ఎక్కువ. అందుకని ఆ ఆముదం వేస్తే అట్లా మంచిది, ఇట్లా జుట్టుకు కూడా మంచిది, రెండు కలిస్తే. కాగేటప్పుడు ఇది చక్కగా మాడకుండా దీన్ని కొబ్బరి నూనె కాపాడుద్ది. నేను ఇక్కడ చిన్న డబ్బా, పెద్ద డబ్బా 2 తీసుకుంటున్నానండి కొబ్బరి నూనె డబ్బాలు. ఇది వేయాలి అంతే అని వేస్తున్నాం. ఫస్ట్ ఆముదం వేస్తుందండి. కొబ్బరి నూనె కూడా వేస్తుందండి. పువ్వులు వచ్చేసి ఆ వెనక కాడలు తీసేసుకోవాలి, రెక్కలు ఒకటే వేసుకోవాలి. నూనె కొంచెం మరగాలండి. అదేలే. ఫస్ట్ మెంతులు వేసుకోండి. మందారాకులు, తర్వాత కరివేపాకు, తర్వాత వచ్చేసి గోరింటాకు, మన ఇంటి దగ్గర చెట్లకు కోసాం కాబట్టి పెద్ద దుమ్మేమి లేదండి. మీరు ఎక్కడైనా కోసినప్పుడు దుమ్ము ఉంటుంది, శుభ్రంగా కడిగి ఆరబోసుకోవాలి ఈ ఆకంతా. కొంచెం సిమ్లోనే పెట్టుకోండి ఫస్ట్, కొంచెం 10 నిమిషాలు. హైలో పెట్టినప్పుడు కొంచెం పొంగొచ్చేలాగా ఉందండి, అందుకని కొద్ది సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు అయిన తర్వాత, కాకపోతే మళ్ళీ మీడియంలో పెట్టుకోండి. త్వరగా అవ్వాలంటే ఇట్లాంటివి మాడిపోతే అంత బెనిఫిట్ ఉండదు, కొంచెం నిదానంగానే చేసుకోవాలి. ఆకు, ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదండి రెక్కలు, అవి గలగల అనాలి, అప్పటి వరకు వేయించుకోవాలి కొంచెం. పొట్టి కొబ్బరి నూనె కన్నా ఇట్లా చేసుకుంటేనే హెయిర్కి మంచిది ఎప్పుడైనా. ఇవన్నీ నీళ్ళల్లో అందరి దగ్గర దొరుకుతున్నాయి బాగానే. మందారాకులు, మందార పువ్వులు వేసినా చాలు, కొంచెం కరివేపాకు, ఇదే తప్పనిసరిగా ఉంటాయి అందరికి అందుబాటులో. హెయిర్ ఆయిల్ అనేది ఒకటి చేసుకోవాలి, పొట్టి కొబ్బరి నూనె అయితే వాడకూడదు. 5 నిమిషాలకి ఇట్లా వచ్చిందండి, హాఫ్ బాయిల్ అయినట్టే. ఇంకా 5 నిమిషాలు అయిపోయిందండి. కరెక్ట్ 10 నిమిషాలు అంతే సిమ్లో.
ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, కరెక్ట్ 10 నిమిషాలు. ఆపేసానండి స్టవ్. 10 నిమిషాలు కొంచెం చల్లారనిచ్చి వడపోసుకోవాలి దీన్ని వేరే గిన్నెలోకి. కొంచెం ఎత్తి పట్టుకో కింద. నూనె పడేంత వరకే పొయ్యి, ఆకులు ఉంటాయి దాంట్లోనే.